హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్ట్లో టీమిండియా మాత్రమైతే ఘోరాతి ఘోరంగా ఓడింది. అదేవిధంగా టీమిండియా డబుల్ టీస్ రేస్ నుంచి ఉందా పోయిందా అనే వాటి గురించి, అదేవిధంగా 5వ రోజు ఆట గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్ట్లో మన టీమిండియా మాత్రమైతే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిందని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా చేతిలో 184 పరుగుల భారీ తేడాతోనైతే టీమిండియా ఘోర ఓటమి అయితే చవిచూడడం జరిగింది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 2-1తోనైతే ఆస్ట్రేలియా అయితే ముందుకు దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్లో టీమిండియా ఓటమికి ప్రధానంగా కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా 5వ రోజు వచ్చేసరికి టీమిండియా బ్యాటర్లు అయితే పూర్తిగా విఫలం అవడం జరిగింది. ఏ బ్యాటర్ కూడా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. యశస్వి జైస్వాల్ అదేవిధంగా రిషబ్ పంత్ కొంత మేరకే అయితే ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతోనైతే ఓటమికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలం అవడం జరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు అయితే పూర్తిగా విఫలం అవడంతోనే ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్లో మన టీమిండియా బౌలర్స్ ఎంత అద్భుతంగా రాణించినా కానీ సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్ వల్లనే టీమిండియా ఓడిపోయిందని అయితే కళాఖండి అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంతులు మాత్రమైతే వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన ఈ సిరీస్లో మాత్రమైతే ఒక్క మ్యాచ్లో కూడా రాణించలేదు. పూర్తిగా విఫలం అవడం జరిగింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణించకపోవడంతోనే టీమిండియా బ్యాటింగ్ లైనప్ మీద దెబ్బ పడడంతో వరుస ఓటమి అయితే చవిచూస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 4వ టెస్ట్లో ఓడిపోవడానికి ఫీల్డింగ్ వైఫల్యం అదేవిధంగా మన రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రం అయితే పూర్తిగా విఫలం అవడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ బ్యాటింగ్లో కూడా విఫలం అవడం జరిగింది. ఇన్ని కారణాలతోనే 4వ టెస్ట్లో అయితే టీమిండియా ఓటమికి అయితే ప్రధాన కారణాలను కూడా 4వ టెస్ట్లో టీమిండియా ఓటమితోనైతే డబుల్ టీస్ రేస్ నుంచి ఆశలు అయితే మ్యాక్సిమం అవుట్ అయినట్టే లెక్క అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ అట్లీస్ట్ గెలిచినా కానీ అదేవిధంగా డ్రా చేసుకున్నా కానీ అయితే డబుల్ టీస్ రేస్ ఫైనల్ రేస్ అయితే మ్యాక్సిమం అయితే ఉండేవి. కాకపోతే ఓటమితో అయితే డబుల్ టీస్ రేస్ నుంచి అయితే మ్యాక్సిమం టీమిండియా వైదొలిగినట్లే అని చెప్పుకోవచ్చు. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప టీమిండియా మాత్రం అయితే డబుల్ టీస్ రేస్ అయితే రావడం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మన ఆస్ట్రేలియా వచ్చేసరికి 58 నుంచి 64 మధ్య పర్సంటేజ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా మాత్రం అయితే సెకండ్ ఫైనలిస్ట్ అయితే పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా డబుల్ టీస్ ఫైనల్ రేస్కి అయితే దూసుకెళ్లడం జరిగింది. సెకండ్ జట్టుగా అయితే ఆస్ట్రేలియా అయితే దాదాపు అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే లెక్క. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప టీమిండియా మాత్రం అయితే డబుల్ టీస్ ఫైనల్కి అయితే చేరడం చాలా అసాధ్యమైన చెప్పుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి మన టీమిండియా బ్యాటర్లు ఎవరెవరు ఎంత స్కోర్ చేసినా ఒకసారి చూసుకుంటే యశస్వి జైస్వాల్ 84 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. అతను ఒక్కడు తప్ప మిగతా బ్యాటర్ పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ 9 పరుగులు, కేఎల్ రాహుల్ డకౌట్, విరాట్ కోహ్లీ 5 పరుగులు, రిషబ్ పంత్ 30 పరుగులతో ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది. రవీంద్ర జడేజా 2 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 1 పరుగు, వాషింగ్టన్ సుందర్ 5 పరుగులు నాట్అవుట్, ఆకాశ్దీప్ 7 పరుగులు, జస్ప్రీత్ బుమ్రా డకౌట్, అదేవిధంగా మొహమ్మద్ సిరాజ్ డకౌట్. ఓవరాల్గా చూసుకుంటే సింగిల్ డిజిట్కి 6 ప్లేయర్లు వచ్చేసరికి సింగిల్ డిజిట్కి అవుట్ అవడం జరిగింది. ప్లేయర్లు వచ్చేసరికి డక్అవుట్ అయితే తిరగడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మరి టీమిండియా బ్యాటర్లు వచ్చేసరికి పర్ఫార్మెన్స్ చేసిరో దీని స్కోర్ని బట్టి చూస్తేనే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. 4th టెస్ట్లో పూర్తిగా మన టీమిండియా బ్యాటింగ్ అదేవిధంగా బౌలింగ్ అదేవిధంగా ఫీల్డింగ్ అదేవిధంగా కెప్టెన్సీ 4 విభాగాలు పూర్తిగా విఫలం అవడంతోనే ఓటమికి అయితే ప్రధాన కారణాలు ఇవే అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆస్ట్రేలియా 4వ టెస్ట్లో అద్భుతమైన విజయం నమోదు చేసిందంటే వాళ్ళు ఆ బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో సమిష్టి ప్రదర్శనతోనే అయితే విజయం దక్కించుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎంత మేరకు రాణించారో బౌలర్లు కూడా అంత మేరకు అయితే రాణించడం జరిగింది. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ కానీ మిచెల్ స్టార్క్ కానీ నాథన్ లయన్ వంటి బౌలర్స్ అయితే సూపర్గా రాణించడం జరిగింది. వాటితో పాటు స్కాట్ బోలాండ్ కూడా తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో మరోసారి ఆస్ట్రేలియా బౌలర్ రెచ్చిపోవడంతోనే భారత్ కేవలం 155 పరుగులకే పరిమితమైందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో ఆస్ట్రేలియా వచ్చేసరికి 184 పరుగుల తేడాతోనైతే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆసీసీ బౌలర్లను అయితే మెచ్చుకోవాలి. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి ఆస్ట్రేలియా బౌలర్లు ముఖ్యంగా ప్యాట్ కామెంట్స్ అదేవిధంగా స్కాట్ బోలాండ్ 3 వికెట్లతోనైతే భారత్ని అయితే చావు దెబ్బ కొట్టడం జరిగింది. వారితో పాటు మిచెల్ స్టార్క్ 1 వికెట్, నాథన్ లయన్ 2 వికెట్లు, ట్రావిస్ హెడ్ 1 వికెట్ తీయడం జరిగింది.
ఓవరాల్‌గా చూసుకుంటే ఆస్ట్రేలియా బౌలర్స్ అయితే సమిష్టి ప్రదర్శనతోనైతే విజయం దక్కించుకున్నారని చెప్పుకోవచ్చు. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 2-1తోనైతే సిరీస్‌లో అయితే ముందుకైతే దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నా ఐదో టెస్ట్ వచ్చేసరికి జనవరి 3 నుంచి అయితే జరుగుతుంది. మ్యాచ్‌లో టీమిండియా గెలిచి సిరీస్‌ను సమం చేసుకుంటుందా? లేతే ఓడిపోయి సిరీస్‌ను ఆస్ట్రేలియాకి అప్పజెప్తుందని అయితే అప్పటి వీడియోలో మనం క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. ఓవరాల్‌గా 4th టెస్ట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ప్యాట్ కమిన్స్ వచ్చేసరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఓవరాల్‌గా ఈ ఓటములతోనే టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా తిరిగి రావాలని అయితే మనం మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. మరి ఐదో టెస్ట్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుందనేది అయితే అప్పటి వీడియోలో మనం క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థాంక్ యూ.